ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. వాళ్ళ కూతురు మీద అనురాగంతో ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు చేయాలని ఆశపడతారు. మీరు కాదనకండి అల్లుడు గారు. మా ఇంట్లో చేస్తున్న ఫంక్షన్ అందరినీ పిలిచి గ్రాండ్గా చేయాలనుకుంటున్నాం. సరే అనండి అల్లుడు గారు. ఊరికే అంత ఖర్చు ఎందుకు మావయ్య? ఎందుకంటారేంటండి? మీ పద్ధతి చాలా బాగుంది. అన్నిటికీ వద్దు వద్దు అంటారు. ఏ హిమాలయాలకు వెళ్ళిపోవాల్సిన వాళ్ళు నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్టు? మీకు నచ్చలేదని నేను ముచ్చట పడకూడదా? అల్లుడు గారు, ఎలాగో అమ్మాయి ముచ్చట పడుతుంది. మేము చాలా ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం కదా. ఇక్కడ అందరూ పరిచయం అయ్యారు. ఇరుగు పొరుగు వాళ్ళు, చుట్టాలు. మన కుటుంబానికి కావలసిన వాళ్ళందరి ఫంక్షన్స్కి వెళ్ళాం. వాళ్ళందర్నీ పిలవడానికి మాకు ఇదే అవకాశం. అందర్నీ పిలిచి ఫంక్షన్ చేస్తే మాకు సంతృప్తిగా ఉంటుంది. కాస్త గ్రాండ్గా చేస్తాం. ఒప్పుకోండి అల్లుడు గారు. సరే, మీ ఇష్టం. ఊరికే అంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరం లేదు అని అంటున్నాను, అంతే. పుష్ప, నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నేను తీసుకెళ్తాను. మావయ్య, వెళ్దామా? దారిలో వెళ్ళేటప్పుడు మీ ఆఫీస్ దగ్గర మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను. పదండి. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. సాయంత్రం తొందరగా వచ్చేయండి. సరే, అలాగే. లోపలికెళ్ళాం. ఇన్ని రోజులంటే అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ ఖాళీగా ఉంది. సో మీకు నచ్చినట్టుగా తోచినట్టుగా ఉండుంటారు. కానీ ఇక మీదట మీకు ఆ ఛాన్స్ ఉండదు. ఇంతకాలం వర్క్ లేక రిలాక్స్డ్గా ఉండిపోవటం అలవాటైపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నేను ఛార్జ్ తీసుకున్నాను. ఇక మీదట ఈ ఆఫీస్లో అందరూ ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాల్సిందే. ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీవన్ టు బి లిటిల్ మోర్ డిసిప్లైన్డ్. ఎస్ మేడం. ఉదయం 9:30కి ఆఫీస్. సో ఒక 5-10 నిమిషాలు లేట్ అయితే ఓకే. బట్ బై ద టైమ్ ఎవ్రీవన్ షుడ్ బి అరౌండ్. ఈ ఆఫీస్లో లంచాలకి ఛాన్స్ ఎక్కువ. బట్ ఎవ్వరూ ఆ ఛాన్స్ తీసుకోకూడదు. నేను ఏదైనా టాలరేట్ చేస్తాను, కానీ కరప్షన్ని సహించను. మీ గురించి విన్నాం మేడం. ఇన్ని రోజులు ఎలాగోలా గడిచిపోయాయి. ఇకపై బీ కేర్ఫుల్. లంచం తీసుకున్నారని నా దృష్టికి వస్తే సివియర్ యాక్షన్ తీసుకుంటాను. ఎవ్వరికీ ఎక్సెప్షన్స్ ఉండవు. తన మన అనే డిఫరెన్సెస్ కూడా చూడను. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. గుడ్ మార్నింగ్ మేడం. ఐఎమ్ సత్యం, వార్డ్ ఇన్స్పెక్టర్ని. సారీ మేడం, ఈరోజు కొద్దిగా ఆలస్యమైంది. ఇట్స్ ఓకే. మీ గురించి చాలా విన్నాను. చెడ్డగా ఏమీ వినలేదని అనుకుంటున్నాను మేడం. చాలా స్ట్రిక్ట్గా ఉంటావని, డ్యూటీలో పార్షియాలిటీ చూపించవని, మొండి ఘటానివని విన్నాను. డబ్బంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, డ్యూటీపై డెడికేషన్ తప్ప. మరి ఇలాంటి వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో ఎందుకు వర్క్ చేస్తున్నాడా అని అందరూ కామెంట్ చేస్తుంటే విన్నాను. ఇవన్నీ బ్యాడ్ అనిపిస్తే ఇట్స్ ఓకే. ఎందుకంటే నన్ను అందరూ అలాగే అనుకుంటారు. ఎస్ మేడం, ఐ నో యూ. మీరు డెజిగ్నేషన్లో మాత్రమే కాదు, హానెస్టీ అండ్ సిన్సియారిటీలో కూడా మాకు సుపీరియర్. అంతేకాదు, మీరు డ్యూటీలో కూడా మగవారి కంటే కఠినంగా ఉంటారని విన్నాను. ఏ ఆడవాళ్లు మగవాళ్ల కన్నా కఠినంగా ఉండకూడదా? ఉండలేరా? మేడం, మీరు మాకు సుపీరియర్, అందులోనూ లేడీ ఆఫీసర్. ఈ క్వశ్చన్ మీరు నన్ను అడిగితే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పడం చాలా కష్టం మేడం. అయితే మగవాళ్ల స్ట్రాంగ్ అని చెప్పు. నో, అలా ఎలా చెప్పగలను మేడం? మెన్ ఆర్ ఆల్వేస్ ఇంక్లూడ్ ఇన్ ఉమెన్. నో ఉమెన్, దెర్ ఈస్ నో మ్యాన్. సో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మహిళల భూమాతలాగా సహనంతో ఉంటారు. కానీ ఒక్కసారి ఆగ్రహిస్తే మాత్రం వారి ఉగ్రరూపం ఆకాశమంత మేడం. అది తట్టుకుని నిలబట్టం ఎవ్వరి వల్ల కాదు. బాగా మాట్లాడుతున్నారు. అయితే విమెన్ చాలా టెరిఫిక్ అంటావు. యథార్థవాది, లోక విరోధి అంటారు కదా మేడం. మిస్టర్ సత్యం, ఈరోజు షార్ప్ 3 o'clockకి నా ఛాంబర్కి వచ్చి మీట్ అవ్వండి. మీరు లోకల్ పర్సన్, సో ఇక్కడ విషయాలన్నీ డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి నాకు మీ హెల్ప్ అవసరం అవుతుంది. ఓకే మేడం. ఇట్స్ ఓకే. సో ఆల్ ఆఫ్ యూ లీవ్ నౌ. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు క్లర్క్ ధరణి కదా? మీరుండండి.
కూర్చోమంటేనే కూర్చోవాలనే కామన్ సెన్స్ కూడా లేదా? నేను అసిస్టెంట్ కమిషనర్, మీ బాస్ని. సారీ మేడం. సరే కూర్చోండి. పర్లేదు మేడం. పర్లేదేంటి? ఎప్పుడు 10:30 లోపు ఆఫీస్కి రారా? టైం పంక్చువాలిటీ మెయింటైన్ చెయ్యరా? నా ప్రాబ్లమ్స్ మీకు తెలుసు కదా మేడం. నువ్వు జాబ్లో జాయిన్ అయ్యి 25 ఇయర్స్ అవుతుంది. ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్ సెట్ చేసుకోలేదంటే ఎలా? సరిగ్గా ఆఫీస్కి టైంకి రాలేకపోతే ఆఫీస్ వదిలేసి ఇంట్లోనే కూర్చో. ఆఫీస్ మానేస్తే ఇల్లు గడవడం కష్టం అవుతుంది మేడం. అలా అని రోజుగా లేటుగా వస్తే నేను ఒప్పుకోను. అందుకే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. ఇంకా రాలేదు. అంతలో మీరు వచ్చేశారు. అది కూడా నా తప్పేనా? ఆహా, ఆహా. నేనలా అనలేదు మేడం. మరి ఇంకెలా? టెల్ మీ. అయ్యయ్యో, భయపడిపోయావా? నువ్వు అసలేమీ మారలేదు, అలాగే ఉన్నావు. ఇంకాసేపు ఆగితే గంగా, యమున, సరస్వతి అన్నీ ఒకేసారి ఉబికి వచ్చేవి. నువ్వెలా ఉన్నావు? ఫస్ట్ నువ్వు చెప్పు. మహేష్కి పెళ్ళయిందట? అవును, కోడలికి 3వ నెల. నాన్నమ్మవవుతున్నావా? మరి కీర్తి? ఎంఎస్సీ అయ్యింది, జాబ్ చేస్తోంది. ఒక అబ్బాయిని వెతికి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. హ, మళ్ళీ అదే మాట. పెళ్లి చేసుకుని నువ్వేం సుఖపడ్డావు? అమ్మాయి అయితే పెళ్లి చేస్తే చాలా బాధ్యత తీరిపోతుందా? తనొక 2 ఏళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయనివ్వు, తర్వాత పెళ్లి చేద్దువు గాని. ఇంతకీ మీ ఆయన ఎలా ఉన్నారు? అలానే ఉన్నారు. నీతో ఇంకా గొడవ పడుతూనే ఉన్నారా? నీకు పిల్లలు? ప్రస్తుతానికి వద్దు అనుకున్నాం. కాదే, పెళ్ళయి ఇన్ని సంవత్సరాలైంది కదా, మరి ఇంకెప్పుడు కంటావు? దాని గురించి ఇంకొక రోజు మాట్లాడుకుందాం. ప్లీజ్ వదిలే. ఇట్స్ ఓకే. ఇల్లు ఎక్కడ తీసుకున్నావు? గవర్నమెంట్ వాళ్ళు క్వార్టర్స్ ప్రొవైడ్ చేస్తారు, అందులోనే ఉంటున్నాను. ఓకే. మీ ఆయన కూడా ట్రాన్స్ఫర్ తీసుకొని వస్తున్నారా? ప్రస్తుతానికి అలాంటిది ఏం ప్లాన్ చేయలేదు. హలో, ఎందుకలా చూస్తున్నావు? నువ్వు ఊహించుకున్నట్టు నాకేం ప్రాబ్లమ్స్ లేవు. 8 ఇయర్స్గా కలుస్తున్నాం. ఇద్దరికీ కాస్త ఫ్రీడమ్ కావాలి అనిపించింది, అందుకే నేను ట్రాన్స్ఫర్ పెట్టుకుని వచ్చానంతే. అంతేనా? లేకపోతే ఇద్దరు గొడవపడి నువ్వు వచ్చేసావా? నో, నథింగ్ సీరియస్. నువ్వెందుకు అలా చూస్తున్నావు? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. క్వార్టర్స్ పెద్దగా ఉంటాయి. అమ్మని నాతో పాటు కొన్ని రోజులు ఉండమని అడుగుతావా? అమ్మతో నేను మాట్లాడతాను. మరి నేను వెళ్ళనా? అక్క, నిన్నొకటి అడుగుతాను, ఆనెస్ట్గా ఆన్సర్ చెప్పాలి. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా?